ఎప్పుడు బ్లాగ్స్ చేసే నేను ఈడేటప్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్తున్నారా? నేను కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసిన కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే నేను కూడా కాలేజ్ గురించి బాగా అనలైజ్ చేసి అయితే మీ ముందుకైతే చెప్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉన్న వీడియోలో అయితే కాలేజ్ అయితే మీకైతే చెప్పబోతున్నాను. అంతేకాదు హైయెస్ట్ ప్యాకేజెస్, అలాగే యావరేజ్ ప్యాకేజెస్, అలాగే ఫీజు అంతా కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఆఫ్ కాకినాడ. ఇదైతే మనకి కాకినాడలో ఉందన్నమాట. దీని ఒక కాలేజ్ కూడా వచ్చేసి JNTK. దీని ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum. ఈ కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 14 lakhs per annum. అలాగే కాలేజ్ ఫీజు అయితే మనం అయితే ఫీజు రిమెండేషన్ లో పోతే, కాకపోతే మనం ఓన్లీ మెస్ ఛార్జెస్ అయితే కట్టుకోవాలి. కేవలం ఇయర్కి 10,000 మాత్రమే మనం పే చేస్తే చాలు అనమాట. సెకండ్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. ఇది కూడా ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇదైతే మనకి విశాఖపట్నంలో ఉందన్నమాట. దీని కాలేజ్ కూడా వచ్చేసి AUCE అనమాట. దీని ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum అంట. అలాగే ఈ కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 15 lakhs per annum. కాకపోతే ఈ కాలేజ్ ఫీజు అయితే మనకి డిఫరెంట్ కోర్సెస్ బట్టి అయితే ఉంటుంది. దీని ఫీజు అయితే మనకు పర్టికులర్ తెలియదు, కానీ అప్రాక్సిమేట్లీ 1,95,000 అయితే దీని కాలేజ్ ఫీజు. థర్డ్ కాలేజ్ వచ్చేసి KL యూనివర్సిటీ. ఇది అయితే మన గుంటూరులో ఉంది. ఈ కాలేజ్ అయితే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. ఈ కాలేజ్ ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 10 lakhs per annum. అలాగే ఈ కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ 58 lakhs అయితే బాగానే ఉంటుంది, కాబట్టి కొంచెం ఫీజెస్ అయితే ఎక్కువ అనమాట. ఈ ఫీజెస్ వచ్చేసి ఇయర్కి 2,40,000 ఫీజు అయితే చాలా ఎక్కువ ఉంటుంది, కానీ కాలేజ్ అయితే పర్వాలేదు. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి విత్ AP అనమాట. ఇదైతే గుంటూరులో అయితే ఉంది. దీని ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7,30,000 per annum అనమాట. అదే కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 63 lakh అనమాట. చాలా హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట అన్ని కాలేజీలతో పోల్చుకుంటే. కాకపోతే ఫీజు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా 1,98,000 పడుతుంది మనకి అయితే 1 yearకి. మన ఇంట్లో సిచ్యువేషన్ బట్టి అయితే ఇది అయితే ఫిక్స్ చేసుకున్నమాట. ఫీజు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి SRKR. ఇదైతే మనకి భీమవరంలో ఉందన్నమాట. దీని ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3,60,000 per annum అంట. అలాగే ఈ కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 47,20,000. ఇది కూడా ఒక ప్రైవేట్ కాలేజే. కాలేజ్ కోడ్ వచ్చేసి SRKR. సిక్స్త్ కాలేజ్ వచ్చేసి గీతం. ఇదైతే మనకి విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్ ఒక కోడ్ వచ్చేసి గీతం. అలాగే ఈ కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 46 lakhs per annum. ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs to 5 lakhs. అలాగే ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట, గీతం యూనివర్సిటీ. ఇది కూడా ఒక యూనివర్సిటీ. కాకపోతే ఈ కాలేజ్ ఫీజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మేనేజ్మెంట్ కోటాలో అయితే ఉంటారు ఈ కాలేజ్ లో. కాకపోతే ఎంసెట్ కూడా 20% యూనియన్ కోటా ఉంది. కాకపోతే ఈ కాలేజ్ అయితే ఫీజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సెవెంత్ కాలేజ్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇది కూడా మన విశాఖపట్నంలో ఉంది. ఈ ఒక కాలేజ్ కోడ్ వచ్చేసి GBPE. ఈ కాలేజ్ ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs to 5 lakhs per annum. ఈ కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 lakhs. కాకపోతే అన్నింటితో కంపేర్ చేస్తే ఈ కాలేజ్ ఫీజు అనేది కొంచెం తక్కువ అనమాట. ఇయర్లీ 55,000. ఎయిత్ కాలేజ్ వచ్చేసి విష్ణు కాలేజ్ అనమాట. ఇది అయితే భీమవరంలో ఉంది. కాలేజ్ కోడ్ వచ్చేసి WITB అనమాట. ఈ కాలేజ్ ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum. ఈ కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 lakhs per annum అన్నమాట. ఇది కూడా ఒక ప్రైవేట్ కాలేజ్, ఒక మంచి కాలేజ్. చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానీ అన్ని చాలా పీస్ఫుల్ గా ఉంటది. కాకపోతే ఇందులో కూడా కొంచెం కాలేజ్ ఫీజు అయితే ఎక్కువ ఉంటది. 1,98,000 అయితే పే చేయాల్సి వస్తుంది. నైన్త్ వచ్చేసి విజ్ఞాన్ యూనివర్సిటీ అనమాట. ఇదైతే గుంటూరులో అయితే ఉంది. ఈ కాలేజ్ ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs to 5 lakhs per annum. ఇది కాలేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 lakhs per annum. ఫీజు అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. కేవలం 4 years కి 2,50,000 అయితే మనకైతే అయిపోతుంది. 10th కాలేజ్ వచ్చేసి నేను చదువుతున్న కాలేజ్ రీసెంట్ గా యూనివర్సిటీ అయింది, ఆదిత్య యూనివర్సిటీ. మన కాలేజ్ ఒక యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum. అలాగే మన కాలేజ్ ఒక హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 35 lakhs per annum. రీసెంట్ గా మెకానికల్ ఇంజనీర్ కి అయితే వచ్చింది అనమాట. అలాగే మన కాలేజ్ ఫీజు అయితే కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. కేవలం 43,000 అయితే అవుతుంది ఇయర్ కి. కాకపోతే హాస్టల్ చార్జెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి, అంతే, అంతకుమించి ఏమీ లేదు. అలాగే మనకి ఏమన్నా స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ అయ్యి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాలంటే టీహబ్ అనే ప్లాట్ఫామ్ కూడా ఉంది మన కాలేజ్ లో. అలాగే మన కాలేజ్ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానీ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇయర్ టాప్ 10 కాలేజెస్. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. వీడియో అంతవరకు